క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మరణాత మోసే సుఖోపవాస సన్నిధి ధ్యానములలో 17వ దినములోనికి నడిపించుటకు దేవుడు కృప చూపిన వారై ఉన్నారు. ఆ దేవదేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. ఆమెన్. 17వ అధ్యాయ వివరణ మనము చూచితే మనకు ఇందులో 16 వచనములు మనం చదువుతూ ఉన్నాం. బండ నుండి నీరు ప్రవహించుట ఒక అంశము, అమాలేకీయులతో యుద్ధము చేసి జయము పొందుట మరొక అంశము, కొండ మీద మోషే అహరోను హూరుల సాయంతో ప్రార్థన చేయుట మరొక అంశము, పొందిన జయమును బట్టి బలిపీఠమును కట్టి ధ్వజమును ఎగురవేయుట మరొక అంశము. 4 అంశములను ఈ 17వ అధ్యాయంలో మనము చూచుచున్నాము. ఈ 4 అంశములను క్లుప్తముగా మనము ధ్యానము చేయుదము. మొదటి 3 వచనములలో బండ నుండి నీరు ప్రవాహం చేస్తూ ఉన్నది. వారి ప్రయాణంలో సీను అరణ్యము నుండి ప్రయాణమై వెళ్ళి రెఫదీములో దిగారు. అక్కడ వారికి త్రాగడానికి నీళ్లు లేవు. ప్రతిసారి మోషే అహరోనులు చేయుచున్న కార్యం ఇదే. ఆటంకము రాగానే, అభ్యంతరము రాగానే ఈ ఆటంకాన్ని పరిష్కారం చేసుకునే మార్గాన్ని వెతుకకుండా, లేక నడిపించుచున్న దేవుని మీద ఆధారపడకుండా మోషే మీద సనుగుట, మోషేతో వాదించుట. ఇక్కడ ఈ భాగంలో మనం చూస్తే వారు ఎంత చేస్తూ ఉన్నారు అంటే మోషే మీద తిరుగుబాటు చేసి చంపుటకు కూడా వారు ప్రయత్నం చేస్తున్నట్టుగా 3వ వచనంలో అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పుకొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు, మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తీయుల నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిద్దరని. అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టుచు, ఈ ప్రజలు నేనేమి చేయదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. కొంతసేపటికి వారు నన్ను రాళ్లతో కొట్టి చంపుతారు, కొంతసేపటికి రాళ్లతో కొట్టి చంపుతారు అంటూ తన ఆవేదనను, తన బాధను వ్యక్తపరచుచున్నట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రభు ఇశ్రాయేలీయుల పెద్దను కొందరు తీసుకొని హోరేబులో ఉన్నటువంటి ఆ యొక్క కొండ యొద్దకుని వెళ్ళాలి, నదిని కొట్టిన కర్రను చేత పట్టుకుని వెళ్ళాలి, నీవు ఆ బండను కొడితే నీకు త్రాగుటకు నీళ్లు అందులో నుంచి వస్తాయని చెప్పారు. 6వ వచనంలో మనం చూసిన మాటలు కనబడతా ఉన్నాయి. అలాగూ ఇశ్రాయేలీయుల పెద్దల కన్ను ఎదుట చేశాను, అప్పుడు వారికి సమృద్ధికరమైనటువంటి నీరు వచ్చినట్టుగా మనము చూడగలుగుచూ ఉన్నాము. గ్రహించండి. మొదటి మాట బండ నుండి నీరు ప్రవహించుట. దీనికి దైవజనులు దేవదాసయ్య గారు జలము అన్నారు. బండ నుండి నీరు ప్రవాహం చేసింది కాబట్టి జలము. ఆ జలమును తాగి అమాలేకీయులతో యుద్ధము చేసి జయాన్ని పొందుకున్నారు కనుక బలము అన్నారు. అలాగే మోషే కొండ మీద ప్రార్థించుట ద్వారా యుద్ధములో జయం కలిగింది కనుక ఫలము అన్నారు. ఇక 4వ మాట మనం చూస్తే పొందిన జయమును బట్టి వారు ఒక బలిపీఠము కట్టి యెహోవా నిస్సి అని పేరు పెట్టారు కనుక ధ్వజము అని కూడా మనం చెప్పుకొనవచ్చు. జలము, ఫలము, ధ్వజము గమనించాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. సరే, ఇప్పుడు మొదటి మాటలో మనం ఉన్నాము. బండ నుండి నీరు ప్రవాహము చేయుచు ఉన్నది. గమనించండి ప్రియులారా, ఈ బండ నుండి అనగా ఈ బండ ఎవరు అంటే క్రీస్తే ఈ బండ అయి ఉన్నారు. క్రీస్తే ఈ బండ అయి ఉన్నారు కనుక క్రీస్తు అయినటువంటి బండల్లో నుండి వారికి నీరు ప్రవాహం చేసింది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలు 10 అధ్యాయము
4 మనం చూస్తే అక్కడ వారందరూ ఆత్మ సంబంధమైనటువంటి ఒకే ఆహారాన్ని భుజించారు, ఆత్మ సంబంధమైనటువంటి ఒకే పానమును చేశారు అని తెలియచేస్తూ ఆ బండ చూడండి 3-4 వచనాల్లో అందరూ ఆత్మ సంబంధమైన ఒక ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆ బండ క్రీస్తే. కాబట్టి బండ అయిన క్రీస్తులో నుండి ప్రవహించినటువంటి భాగ్యములు 3 విషయములు మనం చూస్తే, ఒకటి వాక్య జలము, రెండవది ఆత్మ జలము, మూడవది సంస్కార జలము. గమనించండి, 4వ అధ్యాయం యోహాను సువార్త 10 వచనంలో మనం చూస్తే, 4వ అధ్యాయం 10 వచనంలో సమరయ స్త్రీతో ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటలు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడు, అదియు ఎరిగి ఉంటే నీవు ఆయన్ని అడుగుదువు, ఆయన నీకు జీవ జలమిచ్చునని ఆమెతో చెప్పాను. జీవ జలమిచ్చునని ఆయనతో చెప్పాను. ప్రియమైన వాళ్ళని గమనించండి, జీవ జలము, ఆ బండ నుండి ప్రవహించినటువంటి నీరు ఏమిటి అంటే, మరి గమనించాలి ప్రియులారా, వాక్య జలము. ఈ జీవజలము అనగా వాక్య జలము. వాక్యం అనేటటువంటి నీరు, వాక్యమును నీరుతో పోల్చిన వారై ఉన్నారు కనుక వాక్యం అనే నీరు. 13-14 వచనాల్లో, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు జీవమునకై, నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. ప్రియమైనటువంటి వాళ్ళ జీవ జలములు, మరి లోకములోని నీళ్లు త్రాగే ప్రతివాడు మరలా దప్పికొనవచ్చు, కానీ నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ దప్పికొనడు, ఇది నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గుగా ఉండునని ఆమెతో చెప్పిన మాటలు. కాబట్టి బండ నుండి ప్రవహించినటువంటి యేసు క్రీస్తు అనే బండ నుండి వచ్చినటువంటి జలము ఒకటి ఏమిటంటే ఆత్మ జలం. 7వ అధ్యాయంలో మనం చూస్తే ఇంకొక మాట మనకు కనబడుచు ఉన్నది. 7వ అధ్యాయం 37 వచనం నుండి మనం చూస్తే, యోహాను సువార్త 7వ అధ్యాయం 37, ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పి గొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. గమనించండి, తన యందు మరి విశ్వసించిన వారు పొందబోయేటటువంటి ఆత్మ. కాబట్టి ఆత్మ జలము. అలాగే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ముందుగా చదువుకున్నట్టుగా 10వ అధ్యాయం 3-4 వచనాల్లో, వారందరూ ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి, ఆ బండ క్రీస్తే. కాబట్టి ఇది సంస్కార జలము. యేసు క్రీస్తు అనే బండ నుండి ప్రవహించినటువంటి భాగ్యములు ఏమిటంటే వాక్య జలము, ఆత్మ జలము, సంస్కార జలము. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులరా, ఇక 2వ మాట అమాలేకీయులతో యుద్ధము. 17వ అధ్యాయంలో నిర్గమకాండము 8 వచనము నుండి మనం చూస్తే మనకు ఆ మాటలు కనబడుచు ఉన్నవి. నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చూస్తే, అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో చెబుతున్నాడు, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము, నీవు యుద్ధము చేయము, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలుస్తాను.
గమనించాలి. ప్రియులరా, యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి. అమాలేకు సంతానము. అమాలేకులు ఎవరు అంటే యాషావు సంతానము. ప్రియమైన వాళ్ళ యాషావు మనవుడు, ఎలీఫజు కుమారుడు. అమాలేకు సంతానమునే అమాలేకీయులు. ఇశ్రాయేలీలతో అమాలేకీయులకు నిత్యము యుద్ధము. మనకు 17వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు యుద్ధమనెను. తరతరములకు యుద్ధము. మనము చూస్తే మొదటిగా మోషే గారి కాలంలో, యెహోషువ మోషే గారి కాలంలో, ప్రస్తుతం మనం చదువుకున్న 17వ అధ్యాయంలో అమాలేకీయులతో యుద్ధాన్ని మనం చూస్తున్నాం. బిలాము కాలంలో యుద్ధము, గిద్యోను కాలములో యుద్ధము, సౌలు కాలములో యుద్ధము, సమూయేలు కాలములో యుద్ధము, దావీదు కాలములో యుద్ధము, మొర్దెకై కాలములో యుద్ధము. ఇక్కడ అమాలేకీయులు ఆత్మ సంబంధంగా చూస్తే శరీర సంబంధులు, క్రైస్తవులు ఆత్మ సంబంధులు. కాబట్టి ఇశ్రాయేలీలతో తరతరములకు అమాలేకీయులతో ఏ విధముగా యుద్ధం జరుగుతూ ఉన్నదో, శరీర సంబంధులకును ఆత్మ సంబంధులకును నిశ్చయము యుద్ధము జరుగునని మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. గలతీయులకు వ్రాసినటువంటి పత్రికలు 5 అధ్యాయం 16వ వచనంలో నేను చెప్పినదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. కనుక మీరు ఏమి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి. ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి. కాబట్టి మీరేమి చేయింతురో వాటిని చేయలేరు, వాటిని చేయలేరు. కాబట్టి యుద్ధములో బలము కావాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించాలి. కాబట్టి ఆ దేవుడు ఈ శరీర సంబంధులు అలాగే ఆత్మ సంబంధులకు మరి నిశ్చయము యుద్ధము అని మనం చూస్తున్నాం. యుద్ధములో బలము కొరకు దేవుడు వారికి ఈ జలమును దయచేసినట్టుగా, జలము వలన బలము. ఈ బలమును పొందినటువంటి ఇశ్రాయేలీయులు మోషే గారి మాట చొప్పున యెహోషువ ఆధ్వర్యంలో వారు మరి యుద్ధములకు సిద్ధమైనట్టుగా చూస్తున్నాం. దేవుని పిల్లలైన వారు కూడా వాక్య జలమును త్రాగి, సంస్కార జలమును త్రాగి, ఆత్మ జలము ద్వారా ప్రోక్షింపబడిన వారై, ఆత్మ జలము ద్వారా నింపబడిన వారై, సాతాను శక్తులతో, సాతాను యుక్తులతో, లోకాశలతో, శరీరాశలతో, నేత్రాశలతో యుద్ధము చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. గ్రహించాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇక మూడవదిగా మనము చూచితే, ఈ యుద్ధమునకు జలము ఒక బలమైతే ప్రార్థన మరి ఒక బలము. ఈ ప్రార్థన ద్వారానే వారికి ఫలము లభించింది. మోషే గారిదే చెప్పారు యెహోషువతో, నీవు వెళ్ళి యుద్ధము చేయము, నేను కొండ శిఖరానికి ఎక్కుతాను, కొండ శిఖరమునకు వెళ్ళి ప్రార్థన చేస్తాను అని చెబుతున్నారు. మోషే గారు, అహరోను గారు, హూరు గారు, వీరు ముగ్గురు ప్రార్థన చేయడానికై కొండ ఎక్కి ఉన్నారు. వీరు కొండ ఎక్కడం మాత్రమే కాదు, వీరి ప్రార్థన కూడా కొండ ఎక్కినదే, శిఖరం ఎక్కినదే. మన ప్రార్థనలు శిఖరం ఎక్కే ప్రార్థనలై ఉండాలి. మోషే గారు చేతులు చాపి ఉన్నంతసేపు ఇశ్రాయేలీయులకు జయం కలుగుతుంది. చేతులు దిగబడినప్పుడు అమాలేకులకు జయం కలుగుతుంది. కాబట్టి కుడి వైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు, ఈ హూరు అహరోనులు ఆయనకు అండగా ఉన్నారు. కాబట్టి ఆ చేతులు కిందకు
పడకుండా వారు కాచి ఉంచారు. కాబట్టి వారికి జయము కలిగినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి 2 విధములైన వ్యక్తులు దేవుని సంఘంలో 2 వర్గాలు. ప్రార్థించేవారు ఒక వర్గము, యుద్ధం చేసేవారు ఇంకొక వర్గము. మోషే, అహరోను, హూరు వీరు ప్రార్థించే వర్గమైతే యుద్ధము చేసేటటువంటి వర్గము యెహోషువ. ప్రార్థించేవారు మోషే, యుద్ధం చేసేవారు యెహోషువ. సంఘంలో ఈ 2 వర్గములు ఉండాలి. ప్రార్థించే ప్రార్థనా పరులు ఉండాలి, యుద్ధం చేసేటటువంటి యుద్ధ వీరులు కావాలి. ప్రార్థనా వీరులు, యుద్ధ వీరులు అధికమైనప్పుడు అమాలేకీయులైనటువంటి శరీర సంబంధులు ఓడిపోయి ఆత్మ సంబంధమైనటువంటి వారు గెలుపును అందుకుంటారు. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రార్థనల ద్వారా, వాక్య పఠన ద్వారా, సేవ చేయుట ద్వారా దేవుని పిల్లలు జయమును, విజయమును, ఆశీర్వాదమును అందుకొనవలసిన వారై ఉంటూ ఉన్నారు. గుర్తించవలసిందిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. సంఘమునకు, లోకమునకు యుద్ధము, శరీర సంబంధులకు, లోక సంబంధులకు యుద్ధము. శరీర రీతిగా జీవించే వారికి, ఆత్మ రీతిగా జీవించే వారికి నిత్యము యుద్ధము. జయం పొందాలంటే ప్రార్థన కావాలి. జయ వీరులుగా యుద్ధం చేసేటటువంటి వీరులు కావాలి. ఈ సంఘములు ఈ 2 రకములైన జనాంగములు అవసరమై ఉంటూ ఉన్నారు. కాబట్టి 14వ వచనంలో గెలిచినటువంటి యొక్క గెలుపును గూర్చి ఆ జ్ఞాపకార్థ గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఇక తరువాత 15 వచనంలో మనం చూచితే, తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అను పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి కనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు యుద్ధమనెను. పొందిన జయమును బట్టి ఒక బలిపీఠమును కట్టారు. ఆ బలిపీఠం మీద దేవునికి బలి అర్పణ చేసి వారు సంతోషంగా దేవుణ్ణి ఘనపరిచినట్టు చూస్తున్నాం. అయితే ఆ బలిపీఠమునకు పెట్టినటువంటి పేరు యెహోవా నిసి, అనగా యెహోవా ధ్వజము. యెహోవా ధ్వజము. ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఈ యెహోవా ధ్వజమును ఎత్తి ఆ ధ్వజము ద్వారా పొందినటువంటి జయము. ప్రియమైన వాళ్ళ పూర్వము జయాన్ని పొందినప్పుడు ఇలాగు ధ్వజమెత్తుట, లేక జ్ఞాపకార్థ సూచనగా ఏదైనా ఒక వస్తువును ప్రతిష్ఠించుట, రాతిని ప్రతిష్ఠించుట మనము చూడగలుగుతూ ఉన్నాం. కనుక ఇక్కడ కనబడుచు ఉన్నది ఏమిటి అంటే ప్రార్థనా ధ్వజము. ఈ రోజున మనందరం కూడా ఎత్తవలసినటువంటి ధ్వజం ఏమిటి? అక్కడ మోషే గారు చేసిన పనిది. ప్రార్థన చేశారు, ప్రార్థన కొండ ఎక్కింది, ఆ ప్రార్థన శిఖరం ఎక్కింది. కాబట్టి వారికి జయము లభించినట్టుగానే దేవుని పిల్లలమైన మనం కూడా ప్రార్థనా ధ్వజమును ఎగురవేయవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన ద్వారానే మనకు జయము, విజయము లభిస్తుంది. కాబట్టి గ్రహించాలి. ఇక మరి ఒక ధ్వజం ఏమిటంటే సిలువ ధ్వజము. సిలువ ధ్వజము ప్రపంచమంతటా సిలువను చూపించుట, సిలువ యొక్క విలువను చూపించుట, సిలువ ద్వారా కలిగే రక్షణను గూర్చి బోధించుట, సిలువ ద్వారా కలిగేటటువంటి ఆ మహిమను గూర్చి వెల్లడి చేయుట. ప్రియమైనటువంటి వాళ్ళరా, సిలువ ధ్వజము లేక సువార్త ధ్వజము. మనం యెషయా గ్రంథంలో 5వ అధ్యాయం 26వ వచనంలో జనములను పిలుచుటకు ఎత్తిన ధ్వజము, అలాగే 11వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నవి. కాబట్టి సిలువ ధ్వజమును, సువార్త ధ్వజమును మనం ఎత్తి లోకములో సువార్తను కొనసాగించవలసిన వారమై ఉన్నాం. సిలువ మూర్తి కృపలు జాట, సిగ్గుపాడాని సేవా, సిలువ నిందలను భరింప, శిరము వంచి మురియు సేవా,
శిరము వంచి మురియు సేవా మధుర 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 సేవా యేసు ప్రభుని సేవా మధుర మధురం. ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఒకటి ప్రార్థనా ధ్వజము, రెండు సువార్త ధ్వజము లేక శిలువ సువార్తను ప్రకటించేటటువంటి శిలువ ధ్వజము. ఇక మూడవదిగా కీర్తన గ్రంథములో 20వ కీర్తన 5వ వచనాన్ని మనం చూస్తే ఇంకొక మాట, రక్షణ ధ్వజము. రక్షణ ధ్వజము మనకు కనబడుచు ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, యెహోవా నీ రక్షణను బట్టి జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. యెహోవా నీ రక్షణను బట్టి జయోత్సాహము చేయుచున్నాము. రక్షణ ధ్వజము మనము పొందుకున్న ఈ రక్షణ జెండాను, ఈ రక్షణ ధ్వజమును మనమెత్తి ఉత్సాహము, సంతోషము, ఆనందము, జయోత్సాహము. ఎందుకంటే దేవుడు దయచేసినటువంటి రక్షణ, యేసుక్రీస్తు శిలువ ద్వారా, యేసుక్రీస్తు పొందినటువంటి ఆ శిలువ యజ్ఞము ద్వారా, ఆ శిలువ యాగం ద్వారా, ఆ శిలువ బలి ద్వారా దయచేసినటువంటి ఆ గొప్ప రక్షణను ధ్వజమెత్తుట. మీ నామమును బట్టి, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాం. యెహోవా నీ రక్షణను బట్టి జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజమును ఎత్తుచున్నాము. కాబట్టి దేవుని పిల్లలు ధ్వజమెత్తి జెండాను పైకెత్తి ప్రభువును స్తుతించుట, ఘనపరచుట. జయరాజు యేసు జెండా క్రింద సేవకు వస్తిమి, భయం లేక పరమ బలముంది మనము పనిని చేయుదము. భయం లేక పరమ బలముంది మనము పనిని చేయుదము. జయ గీతం పాడి యుద్ధము చేసి జయము నొందెదము. జయ గీతము పాడి యుద్ధము చేసి జయము నొందెదము. జయరాజు యేసు జెండా క్రింద సేవకు వస్తిమి, సేననాయకుడు నడిపించును మమ్మును దివ్య జ్ఞానముతో. సేననాయకుడు నడిపించును మమ్మును దివ్య జ్ఞానముతో. దిన సేవకులమై దినములు వెంబడించి పనిని చేయుదము. దిన సేవకులమై దినములు వెంబడించి పనిని చేయుదము. జయరాజు యేసు జెండా క్రింద సేవకు వస్తిమి. ప్రియులారా, ఒకటి ప్రార్థనా ధ్వజము, రెండు సువార్త ధ్వజము, మూడు రక్షణ ధ్వజము. ఇక 13వ అధ్యాయం యెషయా ప్రవచనములో 2వ వచనమును మనం చూస్తే సాక్ష్యపు ధ్వజము. దేవుడు మన జీవితంలో ఏమి ఉపకారాలు దయచేశారు, ఏ ఆశీర్వాదాలు ఇచ్చారు, ఏ విధంగా రక్షణ ఇచ్చారు, కష్టములో, వ్యాధిలో, బాధలో, సమస్యలో, చిక్కులో, ఇబ్బందులో ఏ విధంగా కాపాడారు, వాటిని గూర్చి సాక్ష్యమిచ్చుట. మనం 13వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు చెట్లు లేని కొండ మీద ధ్వజము నిలువబెట్టుడి, ఎలుగెత్తి వారిని పిలువుడి, సంజ్ఞ చేయుడి. సాక్ష్యపు ధ్వజము. ప్రధానుల ద్వారంలో ప్రవేశించుటకు
ధ్వజము నిలవబెట్టుడి, ఎలుగెత్తి వారిని పిలువుడి, ఎలుగెత్తి వారిని పిలువుడి, వారికి సూచనలు ఇచ్చి సంజ్ఞలు ఇచ్చి వారిని నడిపించండి. సాక్ష్యపు ధ్వజము. దేవుని పిల్లలు ఎత్తవలసిన మరొక ధ్వజము ఏమిటి అంటే సాక్ష్యపు ధ్వజం. ఇక 5వ మాట మనం చూస్తే కీర్తన గ్రంథంలో 60వ కీర్తన 4వ వచనాన్ని మనం చూస్తే, సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకు నీ యందు భయభక్తుల గల వారికి నీ ఒక ధ్వజమును ఇచ్చినావు. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకు, సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకు నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమునిచ్చినావు. నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజము ఇచ్చినావు. దేని కొరకంటే సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకు. మనమందరము సత్యవంతుని పిల్లలమై ఉన్నాము. నేనే మార్గము సత్యము జీవమని చెప్పిన ఆ సత్యవంతుని పిల్లలమై ఉన్నాము గనుక ఈ సత్యము నిమిత్తము ఎత్తి పట్టడానికి దేవుని యందు భయభక్తులు గల వారికి ఆయన ఒక ధ్వజమునిచ్చినారు. ఆ ధ్వజమే సత్య ధ్వజము. కాబట్టి ఈ సత్య ధ్వజమును మనము ఎత్తవలసిన వారమై ఉన్నాము. అలాగే పరమగీతముల గ్రంథం 2వ గీతం 4వ వచనాన్ని చూస్తే, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రేమ ధ్వజము, ప్రేమ ధ్వజము. దేవుడే ప్రేమను ధ్వజముగా వారి మీద ఎత్తినట్లుగా మనము చూడగలుగుచున్నాం. ఇక 7వదిగా మనం చూస్తే సహవాస ధ్వజము లేక సంఘ ధ్వజము లేక వధువు ధ్వజము. పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చూస్తే, నార్షకి తిర్సా పట్టణము వలె నీవు సుందరమైన దానవు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలవు, టెక్కములు నెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు. టెక్కములు నెత్తంటే ధ్వజము నెత్తిన సైన్యము వలె, జెండాను మోసుకొని పోయే సైన్యము వలె నీవు భయము పుట్టించు దానవు. ఇది సంఘ ధ్వజము, వధువు ధ్వజము. దేవుని పిల్లలమైన మనందరం కూడా ఈ ధ్వజమెత్తి జయమును పొందుకొని సాగవలసిన వారమై ఉన్నాం. ఈ నిర్గమకాండంలో ఈ 4 మాటలు మనం చూస్తున్నాం. జలము లేని ఇశ్రాయేలీయులకు జలమునిచ్చినారు, ఆ జలమును త్రాగి వారు బలమును పొందినారు, ఆ బలముతో యుద్ధములో జయమును పొందినారు, ఆ జయాన్ని బట్టి వారు ధ్వజమెత్తినారు. దేవుని పిల్లలమైన మనము కూడా వాక్య జలమును త్రాగి, అలాగే మరి సంస్కార జలమును పొందుకొని ఆత్మ జలముతో బలము పొంది మనతో యుద్ధం చేసే లోకస్తులతో లోకనాథుడైనటువంటి సాతానుతో యుద్ధము చేసి ప్రార్థన ద్వారా అందులో జయమును ఫలమును పొందుకుందాం. పొందిన జయమును బట్టి జెండాను ఎగురవేసి ధ్వజమును నిలువబెట్టి దేవునికి మహిమకరముగా ప్రార్థనలు జరిగిద్దాం, స్తుతులు జరిగిద్దాం. అట్టి భాగ్యము వినుచున్న మీకు నాకు మనందరికీ ఆత్మ తండ్రి దయచేయునుగాక. ఆమెన్. తండ్రి వందనములు. ఈ మాటలు బిడ్డల అంతరంగములలో ఫలింపు చేయము. యేసుక్రీస్తు నామమున తండ్రి ప్రతి బిడ్డలు మా ప్రభువ జలమును అనగా వాక్య జలమును, ఆత్మ జలమును, సంస్కార జలమును అందుకొని బలమును పొందిన వారై ప్రార్థన ద్వారా ఫలము పొంది ప్రభువా మా తండ్రి మీకు సాక్షులుగా ధ్వజమెత్తి ప్రభువా సాగిపోగలిగిన భాగ్యము, ధన్యత, దీవెన ఒక్కొక్కరికి ప్రసాదించమని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాన్ని మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం అపరాధాలను క్షమించము. మమ్మల్ని శోధనను తేకుముకి నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమెన్. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాదికులకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాదికులకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప,
సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెలరకు ఆయన వెంబడించే వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మరణాత.